వైసీపీకి ఓటు చేసి తప్పు చేశామని ప్రజలు పశ్చాత్తాప భావంలో ఉన్నారన్నారు తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి. తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాడిపత్రిని 5 ఏళ్లుగా పాలిస్తున్న వైసీపీ నాయకులు నాశనం చేశారని, ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికల్లో వస్తాయా టీడీపీని ఓడిద్దామా అని చూస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడికే అంటున్న అస్మిత్ రెడ్డితో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధానంగా తాడిపత్రిలో మరోసారి సీటు దక్కించుకున్న జేసీ అస్మిత్ రెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరి జేసీ ఫ్యామిలీకి ఇక్కడ రెండోసారి పోటీ పడుతున్నటువంటి జేసీ అస్మిత్ రెడ్డికి ప్రస్తుతం ఎట్లా ఉంది తాడిపత్రిలో, ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు రెండోసారి మరి తలపడుతున్నారు, ప్రస్తుతం ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? నా రెస్పాన్స్ ఏముందన్నా, నేను వస్తే ఎవడైనా నవ్వుతూ పలకరిస్తాడు, పెద్దారెడ్డి గారు వచ్చినా నవ్వుతూ పలకరిస్తారు. అది కాదు కదా కావాల్సింది. నేను ఇక్కడ సమస్యను తీర్చగలుగుతానా లేదా అది నేను ప్రజల్లోకి తీసుకెళ్తున్నా. అది తీసుకెళ్తా అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది అయితే ఏంటంటే, అన్న మీరే రావాలా, మళ్ళా ఏదో తప్పు చేసాము ఒకసారి, ఇంకోసారి అటువంటి తప్పు అయితే చేయము, మీరు కావాల్సిందేదే మాకని చెప్తున్నారు. సో అదన్నా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళా జేసీ ఫ్యామిలీ ఇక్కడ జెండా ఎగరేస్తుంది, తెలుగుదేశం పార్టీ మళ్ళీ జెండా ఎగరేస్తుంది. మీరు మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ ఉన్నప్పటికీ దాదాపుగా కొన్ని చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేక ప్రధానమైన సమస్యలను అట్లనే ఉండిపోయినాయి. మరి దీన్ని ప్రజల్లో దాదాపుగా ఎలక్షన్స్లో కొన్ని ప్రస్తావించబోతున్నారు. మీ దగ్గర మీరు ఏం సమాధానం? అన్న సమస్యలు అంటే ఏం లేదన్నా, మామూలుగా చేయాల్సిన రోజుకు వాళ్ళకి సరిపోయే నీళ్ళు అయితేనేమి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, ఈ చిన్న పనులు కూడా మేమైతే బంగారుపాలెంలో పెట్టించామో అవి కూడా భ్రష్టు పట్టించారు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ మేము చేస్తాము, ముందే ఏ విధంగా తాడిపత్రి ఉందో ఆ విధంగా తీసుకొస్తామని చెప్పి మేము ప్రజల్లోకి పోతున్నాము. సో ప్రజలకు కూడా అది అర్థమైంది. కేవలం 1.5 సంవత్సరంలో మాకు మళ్ళీ మున్సిపాలిటీ మాకు ఇచ్చారంటే ఏందని అర్థమైపోయింది. కాబట్టి మళ్ళీ ఎన్నికకి వచ్చారు వాళ్ళు, మీరే కావాలా, మాకు ఈ సమస్యలు వద్దు. అసలుకి చిన్న నాకు తెలిసి అయితే మేము దాదాపు 30 ఏళ్ళు ఉన్నప్పుడు ఏ రోజు మాకు దోమల బండి పంపించండి, చెత్త బండి పంపించండి, ఏ రోజు అడిగిన ఇది లేదు. కానీ ఈరోజు ఏమైంది తెలిసే, నా దోమలు ఎక్కువ ఉన్నాయి ప్లీజ్ పంపించండి. ఇంకా అంత దరిద్రంగా వచ్చినామంటే ఇంకా చూసుకోండి. ఇవి అసలుకి వాళ్ళు అడగకూడదు, అది వాళ్ళు మేము చేయాల్సిందేదే అట్లాంటి పనులన్నీ. సో ఖచ్చితంగా అవన్నీ మళ్ళీ ముందు తాడిపత్రిలాగా తీర్చిదిద్దుతాము. వెయిటింగ్ ఫర్ ఇట్. ఎన్నాలో లేదు, 50 రోజులు ఉంది, చూద్దాం ప్రజలు ఏ తీర్పిస్తారు. ప్రధానంగా ఇప్పుడు ప్రతి ఇంటికి నగదు రూపంలో డబ్బులు ఇచ్చాము, బటన్ నొక్కడం ద్వారా ప్రతి కుటుంబము లబ్ధి పొందింది. ఖచ్చితంగా ఆ ప్రతి ఇంట్లో కూడా ఓట్లు మనకే వస్తాయి అనేది ఒక ధీమాతో ఉన్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. ఇది అంటే వాళ్ళకి ప్లస్ అవుతుందంటారా ఈ బటన్ నొక్కే సంక్షేమ పథకాల వల్ల? అన్న బటన్ నొక్కేదట్టయితే ఇది దాదాపు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 83, 82 అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి సంక్షేమ పథకాలు. ఈరోజు ఏం కొత్తగా ఆయన ఏం పెట్టిండేది లేదు. టైం మారుతుంది. ఒకప్పుడు 200 ఇచ్చేవాడు పెన్షన్, దాని 1000, 2000, ఇప్పుడు 3000, మళ్ళీ 4000 అంటున్నారు. అన్నీ మారుతూ వస్తాయి. ఒకప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళేవారు, తర్వాత ఏమైంది ఒక ఏరియాకని మనిషిని పెట్టినారు, ఇప్పుడు ఆయన బటన్ నొక్కుతున్నారు డైరెక్ట్ బ్యాంక్. సో అప్డేట్ ఆఫ్ టెక్నాలజీ, అట్లా టెక్నాలజీ అప్డేట్ అని కాబట్టి ఇంటికి పోతున్నాయి. సో సంక్షేమ పథకాలే వాళ్ళని గెలిపిస్తాయి అని వాళ్ళ భ్రమలో అంటే వాళ్ళని ఉండమనండి, దానికి ఎవరు ఏం చేయలేరు. ప్రజలు కూడా గమనిస్తున్నారు, అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. సో దే సీ ఎక్కడ ఏమవుతుందో, ఏం జరుగుతున్నారు, వీళ్ళు కొత్తగా ఏం తెచ్చారు అని చెప్పి. ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా లేదు, ప్రజలు గమనిస్తున్నారు అది. సో ఖచ్చితంగా కేవలం బటన్తోనే గెలుస్తామంటే మాత్రం అదొక భ్రమలో ఉన్నారు వాళ్ళు. జగన్ 2019లో ఇచ్చినటువంటి కొన్ని ప్రధానమైన హామీలు మనం చూస్తే, మద్యపానం కానీ, ఇసుక విధానం కానీ, సిపిఎస్ రద్దు కానీ, 3 రాజధానులు కానీ, రైల్వే జోన్ కానీ, ఇట్లా కడప ఉక్కు పరిశ్రమ, ప్రధానమైన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించలేకపోయినారు. మరి దీన్ని మీరు ప్రధానంగా ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోతారు? ఇప్పుడు ఆయనది ఒకటి ఉండే, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఆ సీట్లో కూర్చోవాలా, అది కూర్చోకపోతే మాత్రం నేను జైలుకి ఖాయం, అది ఒక్కదాంతో ఉన్నాడు. కాబట్టి మీరే విన్నారు, ఒకసారి సజ్జల బయటకు వచ్చి ఏమన్నాడు, మాకు తెలియదు ఇట్లా వివరించాలని చెప్పేసి, గవర్నమెంట్ ఇట్లా రన్ చేయాలని చెప్పి, అందుకే మేము ఏదంటే అది ప్రకటించాము అని ఆయన నోటితోనే ఆయన అన్నాడు. ఇంకా దాని అర్థం ఏందన్నా, కేవలం ఆ సీటు కోసము ఎంత దూరమైనా పోయి ఏమైనా ప్రకటిస్తాడు. సో అందుకు దాని గురించి ఎక్కువసేపు మనం మాట్లాడకూడదు. వాళ్ళు ఒక్క ఛాన్స్ అని అడిగారు, ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారు, అక్కడితో అయిపోయింది, అక్కడికి క్లోజ్ చేద్దాం మళ్ళీ చాప్టర్. ఇంకా అంటే ప్రధానంగా కేవలము మోసాల ద్వారానే అధికారంలోకి వచ్చారని, వాటి ద్వారా ప్రజలు ప్రస్తుతం ఇప్పుడు గుర్తించారని, మరి భవిష్యత్తులో ఇప్పుడు ఖచ్చితంగా ఓట్లు వేసే ప్రసక్తి అయితే వైసీపీకి లేదు.
మరి టీడీపీ పార్టీకి అన్ని చోట్ల అనుకూలంగా ఉంది. ప్రజలు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఆదరిస్తున్నారు. ప్రజలు చేసిన పొరపాటును గుర్తించారు. మరి ఈ వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఖచ్చితంగా ఆదరించబోతున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చేసుకోబోతున్నాం, తాను కూడా ఎమ్మెల్యే కాబోతున్నానని చెప్పేసి అస్మిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, తాడిపత్రి నుంచి.